హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా టోటోగాడిది స్నానం చూడండి. వెళ్ళి అమ్మమ్మ దగ్గర స్నానం చేయపో. మా అమ్మ కదా స్నానం చేయాలి. వెళ్ళి 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 స్నానం చేయి. అయిపోయింది. వీడికి స్నానం చేయించేసరికి తల ప్రాణం తోక్కొచ్చిద్దండి. అసలు స్నానం అంటే అస్సలు పూర్తిగా వీడి లైఫ్లో నచ్చందంటూ ఉంటే ఇది ఒక్కటే అనుకుంటా నాకు తెలిసి. అస్సలు వాడికి మన షర్ట్ తీసేటప్పుడే అర్థమైపోతుంది అన్నమాట, వీళ్ళు ఈరోజు నాకు స్నానం చేయించేలాగున్నారు అని చెప్పేసి. అసలు ఫుల్ వాడికి తెలిసిపోతుంది ఈజీగా. అసలు నీళ్ళంటే అట్లీస్ట్ మనకి వర్షం పడ్డప్పుడు వాడు పాటికి వెళ్ళాలన్నా కానీ బయట నీళ్ళు ఉంటాయని చెప్పేసి కాళ్ళు ఇలా 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 పెట్టేసుకుంటూ నడుస్తాడు అనమాట. అస్సలకి నచ్చని ఒకటే ఒక పదం వాటర్. వాడికి అసలు కింద కాళ్ళకి కొంచెం తడి అంటినా కానీ అసలు ఎంత చీదరించుకుంటాడు. అసలు మనుషుల కన్నా ఇది అనమాట వీడు. అసలు చూడండి ఎలా చూస్తున్నాడో చూడండి. అసలు నేను పక్క నుంచి వీడియో తీస్తున్నానని చెప్పేసి నన్ను ఒక కంటితో చూస్తూనే ఉంటున్నాడు. అసలు ఈ వీడియో మొత్తం నన్నే చూస్తున్నాడు. ఏంటి మా మమ్మీ ఏదో తీస్తుందే అని చెప్పేసి అసలు ఒకటే మనిగా నన్నే చూస్తాడు అనమాట. ఈ వీడియో మొత్తం చూస్తూనే ఉండండి. అసలు వీడికి నీళ్ళు పొయ్యాలి అని అంటే నా ఒక్కదాని వల్లే అవుతుంది అనమాట. అసలు నేను కానీ అక్కడ కూర్చొని ఉంటే స్నానం చేయించేటప్పుడు సైలెంట్గా బకెట్ మీద 2 కాళ్ళు వేస్తాడు, అలా చూస్తూ చేయించుకుంటాడు. ఏది అసలు ఏం అరవడం కానీ నాకడం కానీ కొరకటం కానీ ఏం ఉండవు అన్నమాట. సైలెంట్గా చేయించుకుంటాడు. అదే వేరే వాళ్ళ అనుకో, వీడికి స్నానం చేయించేసరికి తల ప్రాణం తోక్కొచ్చిద్ది. వీడికి బదులు ఒక 10 మంది పిల్లలకు స్నానం చేయించండి. అంత మారం. అసలు ఎంత మారం అంటే మీరు ఈ వీడియోలో చూస్తూనే ఉంటారు చూడండి. అస్సలు చేయించుకోడు. అసలు వీడికి అస్సలు చేయించుకోను అంటాడు. అస్సలు వీడికి అసలు నచ్చదండి. అది మేము డైలీ కూడా ఏం పోయామండి పెట్స్కి. మనము వీక్లీ వన్స్ అలా స్నానం చేపిస్తే మంచిదని చెప్పేసి వీళ్ళ డాక్టర్ కూడా చెప్పారనమాట. సో అంతే, మేము కూడా అంతే వీక్లీ వన్స్ అట్లా చేపిస్తాము. కొంచెం వెదర్ కొంచెం కోల్డ్గా ఉంటే మాత్రం షర్ట్స్ వేస్తాము, లేకపోతే వెయ్యమన్నమాట. వాడికి అసలు షర్ట్స్ వేసుకోవటం అంటే అస్సలు నచ్చదన్నమాట. ఏ కాడికి ఫ్రీగా అలా ఉండిపోవాలంటాడనమాట. అదిగో ఆ షాంపూ మేము యూజ్ చేస్తామండి. డాక్టర్ సజెషన్ చేసిందే షాంపూ కూడా. సో ఆ షాంపూ పెట్టేసి రుద్దేసి వాడికి కొన్ని బాడీ లోషన్స్ ఉంటాయి అన్నమాట. ఆ బాడీ లోషన్స్ అలా అప్లై చేస్తే సరిపోతుంది. అదిగో చొక్కా మా అమ్మ అప్పుడే చొక్కా కూడా ఉతికేస్తుంది అనమాట. ఉతికేసేసి ఆరేస్తుంది అనమాట వెంటనే. ఆ పని అప్పటికప్పుడు అయిపోవాలన్నమాట అమ్మకు కూడా. అలా వీడికి స్నానం చేపిస్తూనే ఓవైపు చొక్కా కూడా జస్ట్ తడిపేసింది అనమాట, తర్వాత ఉతికేస్తుంది. అదిగోండి ఇప్పుడు కాస్త కామ్ డౌన్ అయ్యాడనమాట. నిలబడి నీళ్ళు పోయించుకుంటున్నాడు. అది మళ్ళీ మనం హెడ్ పైన కానీ కొంచెం వాటర్ పోసామనుకోండి అస్సలు ఉండడనమాట. అసలు ఎంత మారం అంటే అసలు మారం చేస్తాడు. అసలు కొరకడానికి వేరే వాళ్ళకి ఎవ్వరికి కానీ ఇంచు కూడా వీడు అస్సలు వినాడు అనమాట మాట. అదిగో అమ్మ తల మీద నీళ్ళు పోస్తుంటే ఎలా వెనక్కొచ్చేస్తాడో చూడండి. ఇప్పుడు కాస్త చూడండి ఎట్లా నిలబడి ఎట్లా పోయించుకుంటున్నాడు. వీడికి ఎందుకు నచ్చదో అండి, అసలు స్నానం అంటేనే నచ్చదండి. అసలు ఆల్రెడీ మార్నింగ్ లేయంగానే పాటికి అక్కడ బయట కొంచెం ప్లేస్ ఉందన్నమాట, బయట వదిలిపెట్టేశాక ఇక అక్కడ కొంచెం సేపు అట్లా వదిలిపెడతామన్నమాట. వదిలిపెట్టాక ఇక వాడు టాయిలెట్ అయితేనేమి పాటీ అయితేనేమి మొత్తం చేసేసుకొని కాసేపు మార్నింగ్ లేయంగానే కొంచెం వాకింగ్ లాగా చేస్తాడనమాట అక్కడ బయట. చేసేసాక ఇక ఇంట్లో తీసుకొచ్చేసి ఇక మార్నింగ్ లేవడమే ఆకలిస్తుంది అనమాట వీడికి. అసలు ఖచ్చితంగా మార్నింగే మనం అన్నం వండేయాలన్నమాట. అన్నం వండితే తింటాడు. ఇంకా ఇంట్లోకి తీసుకొచ్చేసి అంత అన్నం పెట్టేసామన్నమాట. ఇవాళ కూడా అంతే, మనము స్నానం చేసే కంటే ముందే కొంచెం మంచినీళ్ళు కొంచెం అన్నం అవి పెట్టేస్తే తినేసేసి కాసేపు అట్లా కొంచెం వాకింగ్ లాగా అట్లా తీసుకెళ్ళేసి వచ్చాక స్నానం చేపిస్తే బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇంకా స్నానం చేయించాక వెంటనే నిద్రపోతాడనమాట. అయిపోయింది స్నానం, అమ్మ కండవతోటి తుడుస్తుందన్నమాట. అస్సలు తుడిపించుకోడండి. ఏ కాడికి కాస్త ఎండలో అయితే ఉంటానంటాడనమాట. ఎండలో ఎంతసేపు అదిగోండి ఎలా తుడుస్తుందో చూడు అమ్మ. ముఖం బాగా తుడిపించుకుంటాడు. కాకపోతే అసలు
మొన్న ఏమైంది అనుకుంటున్నారు ఫ్రెండ్స్, అమ్మ కళ్ళకు కాటుకు కూడా పెట్టింది ఫ్రెండ్స్. అసలు పెట్టించుకున్నాడు అనమాట, చక్కగా కళ్ళు తెరిచాడు, ఇట్లా అని ఇట్లా పెట్టించుకున్నాడు. వీడియో క్యాప్చర్ చేద్దాం అనుకున్నా కానీ ఆ రోజు నేను మర్చిపోయాను. ఎంత బాగా పెట్టించుకుంటాడంటే అంత బాగా పెట్టించుకుంటాడు అనమాట అసలు వీడు. అదిగోండి అదే నాకడం అండి ఫ్రెండ్స్, అసలు అట్లా నాకుతాడనమాట. మేబీ వాడు మన మీద చూపిస్తున్న లవ్ అనుకుంటానండి. అట్లా అదిగోండి ఎలా కూర్చొని, అదిగో వాషింగ్ మిషన్ మీద కూర్చోబెట్టింది అనమాట అమ్మ. కూర్చోబెట్టేసి అలా తుడుస్తూ ఉందన్నమాట. అది అలా విదిలిస్తాడనమాట. అసలు చెవులకు కూడా కొంచెం ఏమైనా వాటర్ అలా వెళ్ళిపోతాయి కదా, సో దానివల్ల అలా అనమాట. అది కొంచెం స్నానం అయిపోయాక తుడిచాక కాసేపు ఎండకు వదిలేస్తే కొంచెం వాడి హెయిర్ అనేది బాగా ఆరేసి కొంచెం కోల్డ్ అట్లా చేయకుండా ఉంటుందని చెప్పేసి ఎప్పుడు స్నానం చేయించినా కానీ కాసేపు అట్లా ఎండకు పెట్టేస్తాం అనమాట. ఎండ లేనప్పుడు హెయిర్ డ్రైయర్ పెడతాము. హెయిర్ డ్రైయర్ కంటే మెయిన్ ఏంటంటే మనకి సూర్యరశ్మిలో కాస్త ఇది న్యాచురల్ కదండి, న్యాచురల్గా వచ్చిన దానికి బాగుంటుంది. అలా అదిగోండి ఇంకా ఎండలో వదిలిపెట్టాం కదా, స్నానం అయిపోయింది, ఇక ఆటలే ఆటలు. ఒక్కొక్కసారి వాడికి అనుకోకుండానే అంత లవ్ వచ్చేస్తుంది అనమాట. అసలు చూడండి అసలు ఎలా ఆడుతున్నాడో చూడండి అసలు. అవన్నీ వాడి బొమ్మలేనండి, అక్కడ మొత్తం అక్కడే పెట్టేసుకుంటాడు, ఇంట్లోకి ఏం తీసుకురాడు. అక్కడే కొంచెం కారిడార్ ఉందన్నమాట ముందు, సో అక్కడ పెట్టేసుకొని ఇంకా అట్లా అక్కడే ఆడుకుంటూ ఉంటాడనమాట. టోటో ఇక్కడ ఇదిగో వెళ్తున్నా నేను, బాయ్ బాయ్. బాయ్ ఫ్రెండ్స్.